వీ హ్యావ్ లాస్ట్ ద బ్యాటిల్ బట్ నాట్ ద వార్. ఇది నేను ఆర్సీబీతో క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నమాట. ఈ ఒక్క మాట చాలు మ్యాచ్లో అంత దారుణంగా ఓడిపోయినా కూడా తమ కాన్ఫిడెన్స్ ఎక్కడా దెబ్బతినలేదు అని అయ్యర్ చెప్పాడు అనుకోవడానికి. ఎందుకంటే ఐపీఎల్ క్వాలిఫైర్ 1 ఆడే టీంకి ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ క్వాలిఫైర్ 1లో ఓడిపోయినా కూడా ఫైనల్కి చేరుకునేందుకు ఇంకో ఛాన్స్ అయితే ఉంటుంది. అదే క్వాలిఫైర్ 2. ఈరోజు ముంబై గుజరాత్ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచే విజేతతో క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడనుంది పంజాబ్ కింగ్స్. ఒకవేళ అందులో గెలిస్తే మళ్ళీ ఫైనల్కి వెళ్ళి అదే ఆర్సీబీ మీద మళ్ళీ తలపడొచ్చు, బాగా ఆడితే కప్ కూడా కొట్టొచ్చు. అందుకే శ్రేయస్కి ఆ కాన్ఫిడెన్స్. వాస్తవానికి నిన్న ఆడినంత చెత్త ఫామ్లో అయితే లేదు పంజాబ్ జట్టు. ప్రియాంష్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్, శశాంక్ సింగ్, స్టాయినస్, శ్రేయస్ అయ్యర్ 5గురు బీభత్సమైన ఫామ్లో ఉన్న బ్యాటర్లే. బౌలింగ్లో అయితే మార్కో యాన్సన్ వెళ్ళిపోవడం, చాహల్కి గాయం పెద్ద దెబ్బ పడింది. కానీ ఈ సీజన్లో నిన్నటి వరకు ఛాంపియన్ తరహా ఆట తీరుని ప్రదర్శించింది పంజాబ్ కింగ్స్. సో క్వాలిఫైర్ 2లో ఈ లోపాలన్నీ సరిచేసుకోవాలని ఆ జట్టు భావిస్తుంది. శ్రేయస్ కూడా అదే మాట చెప్పాడు మ్యాచ్ అయిపోయిన తర్వాత. తప్పు ఎవరిది అని నిందించుకుంటూ కూర్చోలేం, మా బౌలర్లను కూడా అనలేం. వాళ్ళంత తక్కువ స్కోర్ను డిఫెండ్ చేయడం అనేది T20లో దాదాపు అసాధ్యం. బ్యాటర్లను ఒక్క మ్యాచ్ ఫలితానికి తక్కువ చేసి మాట్లాడుకోలేం, మాకు కావాల్సిందల్లా కొంచెం టైం, మళ్ళీ విరుచుకు పడగలమనే నమ్మకం ఉంది అన్నాడు శ్రేయస్ అయ్యర్. ఏమో అయ్యర్ అనుకున్నట్లుగానే జరిగితే మళ్ళీ ఇదే ఆర్సీబీతో ఐపీఎల్ ఫైనల్ని ఆడుతుందేమో 3వ తారీఖున పంజాబ్. ఎవరు చెప్పొచ్చారు.